హాయ్ అండి. ఈరోజు పాలకూరతో కిచిడి. పాలకూర కిచిడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఎప్పుడైనా సరే మీకు కూర చేయడానికి ఓపిక లేనప్పుడు, హడావుడిగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుంది. చూసారా ఎలా ఉందో? ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా ప్యాన్లో ఒక గ్లాసు బియ్యం, అర గ్లాసు కందిపప్పు వేసి ఫ్రెష్గా కడుక్కొని నీట్గా రెండుసార్లు కడిగి దీనిలోకి 6 గ్లాసులు నీళ్ళు పోద్దాం. ముందుగా నానబెట్టుకున్నా సరే పర్వాలేదండి, లేదంటే ఇలా పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చాక కుక్కర్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చాక తర్వాత తీసేయండి. తీసి చూసారా ఎలాగా ఉడికిపోయిందో? ఇలా ఉడికింది. కానీ మనకి కిచడీకి ఇంకొంచెం జారుగా కావాలి కాబట్టి దీనిలో ఎందుకు పోయలేదంటే ముందుగా వాటర్ ప్రెషర్ ప్యాన్లో విజిల్ బయటికి వాటర్ వచ్చేస్తాయి కాబట్టి ఎక్కువ వాటర్ పోయలేదు. బాగా ఉడికేంతవరకే పోసాం. ఇంకో 2 గ్లాసెస్ పోసుకొని దానిలో దీన్ని పక్క స్టవ్ మీద పెడదాం. పక్క స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో అది ఉడుకుతూ ఉంటుంది. దగ్గర అయ్యేదాకా ఈ యువతల ఇంకొక కడాయి పెట్టుకొని దానిలో నూనె వేసి తాలింపులో కరివేపాకు, తాలింపు దినుసులు ఏమి వేయట్లేదండి. కరివేపాకు, ఉల్లిపాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కట్ చేసుకున్నాను, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాం. తర్వాత పచ్చిమిర్చి మీ టేస్ట్ తగ్గట్టుగా స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకోండి. వేసాక మనం యాజ్ యూజువల్ ప్రతిసారి వేస్తాం కదా, లైట్గా కొంచెం పసుపు చిటపట్లాడకుండా ఉండేదానికి పసుపు వేసి మూత పెడదాం. ఇవి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా మంచిగా కొంచెం వేగినప్పుడు తీసుకొని మూత తీసేసి దానిలోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా, 1 స్పూను జీలకర్ర పౌడర్. అర్థమైంది కదా? 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా, 1 స్పూను జీలకర్ర పొడి, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా ఇలా తిప్పండి, ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటుందని. ఇది నాన్ స్టిక్ కడాయి అయినప్పటికీ కూడా అవి కొంచెం అంటుకుంటాయేమని తిప్పుతున్నానండి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని 1 స్పూను కారం, మనం కూరలో వేసుకునే కారాన్ని యాడ్ చేసుకుందాం. వేసుకొని కొంచెం రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక్కసారి కలిగి తిప్పి మగ్గడానికి, అంటే కొంచెం ఆయిల్ సపరేట్ అవ్వడానికి అన్నట్టు కొంచెం వదిలేద్దాం. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మన తోటలోనే ఇదే తోటలో కోసుకొని వచ్చినటువంటి 2 గుప్పిళ్ళు పాలకూర, సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పాలకూరని కూడా వేసి ఇలా ఒక్కసారి మగ్గనిద్దామండి. తిప్పి ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు, అలా అని మరి పచ్చివాసన లేకుండా ఇలా అన్నమాట. పాలకూర త్వరగా ఉడికిపోతుంది కదా, సో దాన్ని అట్లా మగ్గిన తర్వాత ముందుగానే పక్కన పెట్టుకుని ఉన్నాం కదా, ఉడుకుతూ ఉంది కదా, అది ఇలా ఈ కన్సిస్టెన్సీలో, అంటే ఇలా లూజ్గా వచ్చేలాగా గరిటతో తిప్పితే అలా ఉండేలాగా తీసుకొని దీనిలో వేసేసి చక్కగా అలా తిప్పేసేయండి. అంటే కింద మసాలాలు, పాలకూర అంతా కూడా ఈ 2 కలిసిపోయేటట్టుగానే చేసుకొని ఒక గరిటెడు నెయ్యిని వేసుకొని ఆ నెయ్యిలో 4 తెల్లగడ్డలు వేసానండి, వేయించుకొని దీని మీద పెట్టాను. దానిలో కొత్తిమీర యాడ్ చేశాను. చూసారా, యమ్మీగా కిచడీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.